దేశం మొత్తం మోదీ మోత మోగిపోతుంటే ఆయన చేస్తున్న చీకటి తప్పులు మాత్రం ఒక్కొక్కటి బయటపడిపోతున్నాయి. 2001-2 నాటి గోద్రా అల్లర్లలో జరిగిన మారణకాండ ఆయన ఇంకా పట్టి పీడిస్తోందని అప్పుడప్పుడు వాపోతుంటే, తాజాగా ఇంకో అభియోగం మోదీ ముఖం మీద నెత్తురు చుక్క లేకుండా చేస్తోంది. 1 కాదు 2 కాదు, మొత్తం 3 నెలల కాలంలో 90,000 టెలిఫోన్లను ట్యాప్ చేసి గుజరాత్ పోలీసులు దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. 90,000 మంది టెలిఫోన్ సంభాషణల్ని రహస్యంగా వినేసిన పోలీసులు పట్టుకున్న ఎలుకల సమాచారం ఏమో గాని, ఇప్పుడే బయటపడిపోయిన ఈ ఉదంతం ఖచ్చితంగా మోదీ మార్క్ పరిపాలన మీద ఒక బ్లాక్ మార్క్. మామూలుగా దర్యాప్తు సంస్థలు అవసరమైనప్పుడు కొంతమంది వ్యక్తుల టెలిఫోన్లను ట్యాప్ చేయడం తెలిసిన విషయమే. అయితే కేవలం 3 నెలల్లో 90,000 టెలిఫోన్లను ట్యాప్ చేయడాన్ని అత్యంత అసాధారణమైన వ్యవహారంగా పరిగణించాల్సిందే. అంటే మోదీ పోలీసుల దృష్టిలో ఆ రాష్ట్రంలో అంతమంది అనుమానితులు ఉన్నారనే అనుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం జనవరిలో మొదలైన ఈ ప్రక్రియ కేవలం 90 రోజుల్లోనే 90,000 మంది ఫోన్లను చుట్టుకోవడం, ఆ కాల్ రికార్డుల్ని పరిశీలించడం జరిగిపోయిందన్నమాట. అయితే ఈ మధ్య వచ్చిన చట్టం సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ ఇక కష్టతరమైన వ్యవహారం. వీటి మీద కేంద్ర ప్రభుత్వం రకరకాల ఆంక్షలు విధించేసింది. అనుమానిత వ్యక్తుల ఫోన్ కాల్స్తో పాటు ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ వాడకం వంటి అన్ని సమాచార సంబంధ వ్యవహారాల్ని రహస్యంగా పర్యవేక్షించడానికి నిర్దేశించిన ప్రభుత్వ సంస్థల అనుమతిని తప్పనిసరి చేసి పారేశారు. ఇప్పటికీ ఇటువంటి ఆంక్షలు, అనుమతులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల నిర్లక్ష్యం మూలంగానో, లేక ఆయా టెలిఫోన్ ఆపరేటర్ల చొరవతోనో ప్రైవేట్ వ్యక్తులతో పాటు కొన్ని సంస్థలు తమకు కావాల్సిన వాళ్ల కాల్ డేటా రికార్డుల్ని పొందేస్తున్నాయి. చట్ట విరుద్ధంగా సాగిపోయే ఈ వ్యవహారాలతో పాటు దేశంలో విచ్చలవిడిగా దొరుకుతున్న ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్తో ప్రైవేట్ సంస్థలు ఈ వ్యక్తుల ఫోన్ సంభాషణల్ని రికార్డ్ చేస్తున్న వైనాలు కోకొల్లలు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం పాల్పడిన ఈ పనికి పౌర సమాజం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలు అమితంగా అభిమానించే మోదీ ఇటువంటి ఫోన్ ట్యాపింగ్స్ ను ప్రోత్సహిస్తున్నారని తెలిసిన తర్వాత ఆయా వర్గాల స్పందన కూడా వేరేగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమైపోతున్నాయి. తమ రాజకీయ ప్రత్యర్థుల్ని తొక్కేయడానికి వాళ్ల కార్యకలాపాల మీద ఇటువంటి నిఘా పనులకు పాల్పడడం సాధారణంగా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు గుజరాత్లో కూడా అదే తంతు జరిగిపోయిందా అన్నది తేలాల్సిన విషయం. సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ మోదీ ఈ మధ్య ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రత్యర్థుల మీద సిబిఐ ఆయుధాన్ని ప్రయోగించి లొంగబర్చుకోవడం శరా మామూలుగా మారిందంటూ మోదీ ఘాటు విమర్శల్ని చేశారు కూడా. ఇప్పుడు మోదీ మాత్రం ఆ పనే చేశారుగా అంటూ ఎద్దేవాలు వినబడే అవకాశాలు ఉన్నాయి.